చింతపండు చారు కోసం వాటర్, చింతపండు, కొత్తిమీర, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటో, ఆనపకాయ, మనకి ఇష్టమైతే ఇంకా వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. కొంచెం బెల్లం. తయారు చేసే విధానం: కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, జీరా, ఈ మూడు కాస్త రఫ్గా ఇలా కొట్టేస్తాం. ఇది వాటర్లో వేసేయాలి. ఈ టమాటా ముక్కలు, ఈ ఆనపకాయ ముక్కలు, ఇంకా వేసుకుంటే వంకాయ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ముక్కలు ఒక 3 వంతులు ఉడికిపోయే వరకు మరిగించాలి. రసం మరిగింది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాం. ముందుగానే చింతపండు రసాన్ని నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ముక్క ఉడికింది. ఇప్పుడు నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను ఈ చింతపండు పులుసుని దీన్ని ఇందులో వేసేస్తున్నాను. వేడైంది. పోపు సామాను, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిర్చి అన్నీ వేసుకుంటాం. ఇంకా కాగలేదు. ముందుగానే వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర చిత్తకొట్టి పెట్టుకున్నాను. పోపు వేగింది. ఇది కొంచెం పింక్ కొత్తిమీర, రసం తయారైపోయింది.